లోక్సభ స్థానాల్లో కమలం వికసిస్తోంది. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆధిక్యంలో ఉన్నారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ 6 స్థానాల్లో ఉండగా బీఆర్ఎస్ ఇంకా ఖాతా తెరవలేదు. కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఆ పార్టీ అభ్యర్థులు బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్లు ముందంజలో ఉన్నారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ దుమ్ము లేపుతున్నారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ 11,000 ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా అంటే కౌంటింగ్ ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ మినహాయిస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఫలితాలు నమోదవుతూ ఉన్నాయి. వివరాలు ఏంటి? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలలో కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పోటాపోటీగా దృష్టపోతున్నాయని చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్ 9 చోట్ల మెజార్టీ కనపరిస్తే బీజేపీ 8 చోట్ల మెజార్టీ కనపరుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మహబూబాద్, నగర్, భువనగిరి, హైదరాబాద్, వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ అవకాశాలు కనబడుతుంది. అయితే నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇప్పటికే భారీ ఆదిత్యంలో నల్గొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రంగీరావు దాదాపుగా లక్ష మేయార్టీ దగ్గరలో కూడా రంగీరెడ్డి రికార్డు స్థాయిలో కూడా ఫలితాలు కనిపించారు. నల్గొండ పార్లమెంట్ సంబంధించి కాంగ్రెస్ ముందు నుంచి మరొకవైపు ఖమ్మం పార్లమెంట్ విషయంలో కూడా ఏదైతే రామస్వామి వెంకటరామ రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థి భారీ ఆదిత్యంలో కొనసాగుతున్నారు. మరొకవైపు ఇటు ఏదైతే వనగిరి పార్లమెంట్ డిబేట్ లో రౌండ్ కాంగ్రెస్ అయితే తీసుకుపోతుంది. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ విషయానికి వస్తే కూడా వరంగల్ కహీం సాబీ కూడా కనబడుతున్నారు. అదేవిధంగా జేరేబాబు, సురేష్ శెట్టర్ ప్రయాసంలో ఉన్నారు. మరొకవైపు భువనగిరి సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయాసం కనబడుతున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా పెద్ద వంశీ కూడా మెజార్టీ కొనసాగుతారని చెప్పాలి. మహబూబాద్ కూడా ఏదైతే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కూడా ఆదిత్య కనపడుతుందని చెప్పాలి. ఏదైతే ముందుగా సర్వేలు చెప్పిన విధంగానే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కూడా కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా తెలంగాణలో పార్లమెంట్ స్థానాలను ఉంటుందని చెప్పిన పరిస్థితి. బీఆర్ఎస్ 101 అన్నట్టుగా బీఆర్ఎస్ ఇప్పటివరకు కూడా ఎక్కడ ఆదిత్యాన్ని కనపడిన పరిస్థితి నుంచి ఇప్పటివరకు కూడా 0 కొనసాగుతుంది. మరొకవైపు ఎంఐఎం పార్టీ కూడా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఆదిత్యంలో ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఓవరాల్ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుండి కూడా ఇటు ఎంపీ రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఏదైతే డబుల్ డిజిట్ దాటుద్దని చెప్పేసి ఇప్పటికే కాన్ఫిడెంట్ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ఆ దగ్గరలో అంటే 9 స్థానాల్లో మెజార్టీ కనపడుతుంది. ఖచ్చితంగా 12 గెలుస్తామని కూడా రేవంత్ రెడ్డి నేపథ్యంలో కూడా మొత్తానికి 9 స్థానాల్లో అయితే కాంగ్రెస్ ఆధిపత్యం కనపడుతుందని చెప్పాలి. ఇటు ఆ దేశంలో పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అదేవిధంగా గత 2019లో ఏదైతే రేవంత్ రెడ్డి గెలుపొందిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలు మాత్రం బీజేపీ నేత ఏదైతే ఈటెల రాజేందర్ మాత్రం ఆదిత్యాన్ని ఈ నేపథ్యంలో కూడా ఇటు కేంద్రంగా అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా బీజేపీ ఆధిపత్యం కనపడుతుంది చెప్పచ్చు. మొత్తంలో చూసినట్లయితే మొత్తం అయితే 2 రోజులకు సంబంధించి ఫలితాల్లో మాత్రం ఈ కాంగ్రెస్ సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు 9 స్థానాల్లో మాత్రం ఆధిపత్యం కావాల్సిందని చెప్పచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ లోక్సభ స్థానాల్లో అంటే ఈ కౌంటింగ్కి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. కరీంనగర్లో ప్రజెంట్ కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? వివరాలు ఏంటి? ప్రవీణ్, చెప్పండి. హలో, ప్రవీణ్, చెప్పండి. ప్రస్తుతం కరీంనగర్ లో కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరెవరు ముందంజలో ఉండే అవకాశం ఉంది? ప్రవీణ్, చెప్పండి.